క్యాబేజీ కూర అంటేనే చాలామంది అబ్బా అంటూ తలబట్టుకుంటారు. కానీ అది ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే అనేక దేశాల్లో చేసే సాలడ్లలో క్యాబేజీ ఆకులే ప్రధానంగా కనిపిస్తుంటాయి. సి విటమిన్కి క్యాబేజీ ప్రధాన వనరు. కమలాల్లో కన్నా ఇది క్యాబేజీలోనే ఎక్కువ. ఇందులోని సి విటమిన్ ఫ్రీ రాడికల్స్ను నియంత్రిస్తుంది. ఫలితంగా ఇది అనేక వ్యాధుల నిరోధానికి తోడ్పడుతుంది. క్యాబేజీలో పీచు శాతం చాలా ఎక్కువ. దాంతో ఇది మలబద్ధకాన్ని నివారించడంతో పాటు ఇతరితర జీర్ణ సంబంధ వ్యాధుల్ని కూడా తగ్గిస్తుంది. ఇన్ఫెక్షన్లను నివారించడానికి క్యాబేజీలోని సల్ఫర్ తోడ్పడుతుంది. ఎందుకంటే సల్ఫర్ లోపించిన వాళ్ళలో పుండ్లు, గాయాల్లాంటివి త్వరగా తగ్గవు. క్యాన్సర్ రాకుండా అడ్డుకునే పదార్థాల్లో క్యాబేజీ ప్రధానమైంది. ఇందులోని సి విటమిన్ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయటం వల్ల క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్ను నిరోధిస్తుందని పరిశోధనల్లో తేలింది. అలాగే ఇందులోని బీటా కెరోటిన్ ప్రోస్టేట్ క్యాన్సర్ను కూడా నివారిస్తుంది. క్యాబేజీలోని గ్లూటామైన్ అనే పదార్థం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఫలితంగా మంట, దురద, అలర్జీలు, కీళ్ల నొప్పులు, జ్వరం వంటివి రాకుండా అడ్డుకుంటుంది. ఇక బరువు తగ్గాలనుకునే వాళ్ళకి క్యాబేజీ సూపు, సాలాడ్లు మంచి ఆహారం. ఎందుకంటే అందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు ఇతరితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పైగా క్యాలరీలు చాలా తక్కువ. ఇది ఒంటి ఆరోగ్యానికే కాదు, మెదడు పనితీరుకి మంచిదే. ఇందులోని కే విటమిన్, అయోడిన్లు నాడీ కణాల చుట్టూ ఉండే మైలిన్ అనే రక్షణ పొరను పరిరక్షిస్తాయి. ఫలితంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు, అల్జీమర్స్, ఆలోచనా శక్తి కోల్పోవటం వంటివి రాకుండా ఉంటాయి. క్యాబేజీలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం 3 సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా ఇది ఎముకల ఆరోగ్య వృద్ధికి ఉపయోగపడుతుంది. క్యాబేజీలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణకు తోడ్పడతాయి. ఇది కండరాల నొప్పులను కూడా తగ్గిస్తుంది. రక్తంలో మలినాలను తొలగించేందుకు క్యాబేజీ సాయపడుతుంది.